అరకువెల్లి నియోజకవర్గం కుంపేట మండలం కొట్నపల్లి పంచాయతీలో డోర్ టు డోర్ కార్యక్రమంలో నేను మరియు జీసీ చైర్మన్ ఇడారి శ్రావణ్ కుమార్ గారు ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది. ఈ నెల 2వ తారీఖు నుండి 30 తారీఖు వరకు కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ 1 సంవత్సరం పరిపాలన, కూటమి పరిపాలన పూర్తి అయిన సందర్భంగా మన కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం ఎలాగుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి ఇంకా మనం మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు ఏమేమి మనము చేయగలుగుతాం, ప్రజా అభిప్రాయం ఎలాగుంది అనే తెలుసుకోవడం కోసం మన ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమం ప్రజలకి తెలియపరచడం కోసం, అలాగే ప్రజలకి ఇంకేం కావాలి, మన ప్రభుత్వం నుండి ప్రజలు ఇంక ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు అని తెలుసుకోవడం కోసం ఈ నెల రోజుల కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ డోర్ టు డోర్ ప్రతి ఇంటికి, ప్రతి గడపకి ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, అభివృద్ధి జరుగుతుందా లేదా అని వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో నిన్న ప్రారంభమైంది ఈ కార్యక్రమం. ఈ డోర్ టు డోర్ కార్యక్రమంలో మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానితో పాటు ఆ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులతో మేము డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు మాతో చెప్తున్నారు. ఆ సమస్యలన్నీ మేము నోట్ చేసుకుంటున్నాం. ఆ సమస్యలన్నీ అక్కడ అప్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు పార్టీ ఆఫీస్కి మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనివల్ల తదుపరి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఆఫీస్ నుండి డైరెక్ట్గా వీళ్ళకి మరలా తిరిగి ఫోన్లు వస్తాయి. ఫోన్లు వచ్చి వాళ్ళ సమస్యలు ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు అని వాళ్ళు సమాచారం తీసుకొని వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి సమస్యలు తీర్చడం కోసం ఇది ఒక మంచి అవకాశం అని మేము భావించుకుంటున్నాము. అందుకే ఈ డోర్ టు డోర్ కార్యక్రమంలో మా కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, పార్టీ కేడర్ మొత్తం ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీ ఆఫీస్కి పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రజల నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఇంటి వాళ్ళు మాకు ఈ సమస్య ఉంది, మాకు ఇది ప్రభుత్వం ఇది ఇస్తుంది, ఇది మాకు చాలా మంచి ప్రభుత్వం, ఇది మాకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది, పెన్షన్ వస్తుంది, తల్లికి వందనము ఇస్తున్నారు, ఇదివరకు అయితే ఒక పిల్లవాడికి ఇచ్చే వాళ్ళకి ఇప్పుడు 3 ఇస్తున్నారు, చాలా సంతోషం అని వాళ్ళు చాలా సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా కొన్ని చిన్న సమస్యలు అక్కడ కొన్ని కుటుంబం వాళ్ళు చెప్తున్నారు. ఆ సమస్యలన్నీ ఎప్పటికప్పుడు మేము తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం, అందులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్, యువ నేత లోకేష్ బాబు గారు ఇది డిజైన్ చేసినటువంటి ఈ ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం. ప్రజలను కూడా ఇది చాలా మంచి ప్రోగ్రాం. మా సమస్యలు నేరుగా పార్టీ అధిష్టానానికి వెళ్తుంది, ప్రభుత్వానికి వెళ్తుంది అని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నాకైతే ఈ కార్యక్రమం ద్వారా మ్యాక్సిమం ప్రజలకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కాగలగదని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మా పార్టీ కేడర్కి ఒకటే కోరుతూ ఉన్నాను, మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఈ నెల రోజుల వరకు దిగ్విజయం చేయాలని, ఇప్పుడు ఈరోజు వర్షం పడుతుంది అయినా కానీ వర్షానికి కూడా లెక్క చేయకుండా మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మరొకసారి మా పార్టీ కేడర్కి మరి ముఖ్యంగా ఇంత మంచి ప్రోగ్రాం డిజైన్ చేసినటువంటి యువ నేత నారా లోకేష్ బాబు గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి నా తరపున, నా
నియోజకవర్గం ప్రజల తరఫున మా కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మంచి ప్రభుత్వం ప్రజలందరూ కోరుకున్నటువంటి ఒక సుపరిపాలన సుమారుగా సంవత్సర కాలంగా నడుస్తుంది. అయితే మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా గతంలో మనం అపోజిషన్లో ఉన్నప్పుడు మనకు తెలుసు, ఇక్కడ ఇన్ఛార్జ్ గారు అరకువేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు దొందర గారు అయితేనేమి, లేకపోతే నేనైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితేనేమి, మనందరం కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లీడర్షిప్లో మనందరం కూడా ప్రజల తరఫున పోరాటాలు చేశాం. చాలా కార్యక్రమాలకి ముందుండి నడిపించాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి సమస్యలుగానే మిగిలిపోయాయి. పరిష్కార మార్గం ఎక్కడా దొరకలేదు. పేద ప్రజలు పేదవాళ్ళుగానే మిగిలిపోయారు. అలాంటి సందర్భంలో ఎలక్షన్ ముందు ఒక మేనిఫెస్టో ఇస్తూ ఆ మేనిఫెస్టోలో అనేక ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ చదువుకున్న పిల్లలకి అప్పుడు గతంలో చూసాం, ఏదైతే అప్పుడు పెట్టినటువంటి పథకంలో ఒక్కరికే ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కరికే అవకాశం ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది చదువుకున్న వాళ్ళకి. ఈరోజు అలా కాకుండా తల్లికి వందనం పేరుతో నారా లోకేష్ బాబు గారు మన విద్యాశాఖ మంత్రి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఇప్పుడే ఒక అక్క చెప్తుంది, నాకు 3 పిల్లలు ఉన్నారు సార్, ఆ 3 పిల్లలకు కూడా తల్లికి వందనం దొరికింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని. అలాగా దీపం 2 పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితేనేమి, పెన్షన్లు పెంచుతూ గతంలో పెన్షన్లు పెంచుతానని చెప్పి మోసపూరిత హామీలు ఇచ్చి 2,000 రూపాయలు పెన్షన్ని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 19లో చేస్తే 19 తర్వాత 2,000 నుంచి 3,000కు రావడానికి సుమారుగా 5 సంవత్సరాలు పట్టింది. 100 పెంచుతారు, 50 పెంచుతారు, 200 పెంచుతారు, అలా పెంచుకుంటూ రావడానికి సుమారుగా 5 సంవత్సరాలు పట్టింది. అట్లా కాకుండా ఇప్పుడు నేరుగా 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్లు పెంచడం అయితేనేమి, క్వాలిటీతో ఉన్నటువంటి సరుకులు ఏదైతే ఇప్పుడు రేషన్లు ఇవ్వడం అయితేనేమి, పేదవాళ్ళకి ఉచితంగా ఇల్లు ఇవ్వడం అయితేనేమి, ఇప్పుడే చెప్తున్నా ఈ కొట్నపల్లి పంచాయతీలోనే సుమారుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ రోడ్లు కూడా నిర్మించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా సరే ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు మనకి ఇప్పుడు ఆర్టీసీ జోనల్ చైర్మన్గా కూడా ఉన్నారు గౌరవ్ గారు. అయితే మేము ఒకటే చెప్తున్నాం, పేద ప్రజల దగ్గరికి వెళ్ళాలి, కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి లేదా అని చెప్పి తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సర్దిద్దేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి పేదవాడికి అండదండగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఏదైతే ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ విధంగా ప్రజలు కార్యక్రమాల్లోని లేకపోతే వాళ్ళకి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా అనేది ఒక తెలుసుకొని వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో పేద ప్రజలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉన్న పేద ప్రజలు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద ఆధారపడేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో 100% ప్రజలకు అందేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు కొట్నపల్లిలోని అరకువేల్ నియోజకవర్గం కొట్నపల్లిలోని ఇన్ఛార్జ్ గారితో పాటు నేను చేయడం జరుగుతుందండి. అదేవిధంగా అన్ని నియోజకవర్గాలు 170 నియోజకవర్గాల్లో ముఖ్యంగా మన పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో వాడ గ్రామానికి కూడా గడపకి తట్టి చంద్రబాబు నాయుడు గారు, మన జాతీయ అధ్యక్షులు వారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు, మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి, ప్రతి వాడకి, ప్రతి వీధికి, ప్రతి ఇంటికి వెళ్ళి అడిగి తలుపు తట్టి ఏ కష్టం ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది తల్లి, మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఇంకో చెప్పగలుగుతుంది ఏంటంటే, ఏదైతే రానున్న కాలంలో ఆర్టీసీ నుంచి ఉచితంగా మహిళలకి ఫ్రీగా బస్ ప్రయాణం చేసేటువంటి ఒక అవకాశం కల్పిస్తామని ముందుగానే హామీ ఇవ్వడం జరిగింది. సూపర్ 6లో పెట్టడం జరిగింది. దాన్ని ఆగస్టు 15వ తారీఖు నుంచి అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దానికోసం అని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మనం రైతులందరూ కూడా ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తాం అంతా. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మోసం చేసేటువంటి పార్టీలు చాలా వస్తాయి. నీలం జెండాలు పట్టుకొని ప్రజల్లోకి వచ్చి మళ్ళీ మోసం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మన అరకు ఎమ్మెల్యే గారు, అరకు పాడేరు ఎమ్మెల్యే గారు, లేకపోతే అరకు ఎంపీ గారు మన నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలిచి ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజల తరఫున మాట్లాడడానికి అవకాశం లేదు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు, ఈరోజు అడగడానికి అవకాశం లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ప్రజల తరఫున ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజలను ఆదుకునేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజలందరూ కూడా మోసం చేసేటువంటి పార్టీలు చాలా వస్తాయి.
అటువంటి నమ్మొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయో దానికి అందరూ కూడా భాగస్వామ్యం అవుదామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే క్యాడర్ అందరికీ కూడా మేము ప్రత్యేకంగా పిలుపునిస్తున్నామండి. క్యాడర్ అందరూ కూడా ప్రజల తరపున పోరాడడానికి మనం ముందుండేటువంటి మన పార్టీ కాబట్టి, ఒక డిసిప్లిన్తో మనం ఉండేటువంటి పార్టీ కాబట్టి క్యాడర్ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రాంలో నిమగ్నం అవ్వాలని కోరుకుంటున్నాం. నా పర్సనల్ నోట్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా తరపున. ఏదైతే నేను గత వారం రోజుల నుంచి చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారు పర్యటన కూడా పాడేలో ఉండాల్సి ఉండింది ఫస్ట్న. అయితే ఏదైతే ఈ బీభత్సంగా వర్షం పడడం వల్ల ఆ ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అయితే మన ప్రాంతంలో ఎడతెరపు వాన్లు మనందరికీ తెలుసు. ఈ వానల వల్ల చాలామంది రోగాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు సురక్షితంగా ఉండాలి, కాగిన మంచినీళ్ళు, వేడి మంచినీళ్ళు తాగాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఇప్పుడు పాడేల హాస్పిటల్ అవని, అరకుల హాస్పిటల్ అవని, లేకపోతే గ్రామాల్లో కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఏఎన్ఎంస్ కానీ, లేకపోతే ఆశా వర్కర్ కానీ వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో నియమించి వాళ్ళందరి కోసం సర్వీస్ చేసే విధంగా మనం పెట్టుకున్నాం. వెంటనే వాళ్ళని ఏదైనా ఆరోగ్య సమస్య, జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా వెంటనే వాళ్ళు సంప్రదించి అశ్రద్ధ చేయకుండా పూర్తి స్థాయిలో మెడికల్ అటెన్షన్ తీసుకోవాలని చెప్పి కూడా గిరిజన ప్రాంత నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నానండి. అదేవిధంగా మా తరఫున వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పూర్తి స్థాయిలో ఈరోజు జోరు వాన్లో కూడా ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునిస్తే ఆ పిలుపు మేరకు ఈరోజు వచ్చి కార్యక్రమం చేస్తున్నాం. మన ప్రోగ్రాం కూడా విజయవాడలో ప్రోగ్రాం పెట్టి మాకు దిశానిర్దేశం చేశారు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో డైరెక్షన్ పూర్తి స్థాయిలో చేసి ప్రతి ఇంటికి వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యమైన విషయం అండి, ఏదైతే ఈ రహదారులు ఏవైతే ఉన్నాయో, మన ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ ఏదైతే ఉందో, మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి గ్రామస్తులు టౌన్లోకి రావాలని, అది మండల హెడ్ క్వార్టర్కి రావాలనే తాపత్రయం ఉంటుంది. అయితే నాదొక రిక్వెస్ట్ అండి, ఏదైతే ఈ సోకాల్డ్ గతంలో మనం ఏదైతే చెక్ డ్యామ్లు కట్టుకున్నామో ఆ చెక్ డ్యామ్లు దాటి ఇప్పుడు నీరు ప్రవహించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే చిన్న చిన్న బ్రిడ్జెస్ ఏవో పెడుతున్నామో బ్రిడ్జెస్ మీద నుంచి కూడా వాటర్ వెళ్ళేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ వర్షం అంత ఎక్కువగా ఎడదొరుపుగా పడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని వస్తూ వెళ్తున్నప్పుడు కూడా తప్పనిసరిగా మీరు జాగ్రత్త వహించాలని కూడా చెప్తున్నాం. అదేవిధంగా మేము కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా మండల అధికారులు కూడా మేము చెప్పడం జరిగింది. సంబంధిత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము చెప్పడం జరిగింది. ఎక్కడైనా నీరు ఎక్కువ ఉప్పొంగి ప్రవహిస్తే అక్కడ డేంజర్ సైన్స్ పెట్టడం అయితేనేమి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అధికారులను మేము కోరడం జరిగిందని తెలియజేస్తున్నాం.